సన్రైజ్ హైదరాబాద్ సెకండ్ టీమ్ టు క్వాలిఫై ఈ ప్లే ఆఫ్స్కి సీజన్ ఆఫ్ ఐపీఎల్లో. వాళ్ళతో పాటు జీటీని కూడా తీసుకెళ్లిపోయారు ప్లే ఆఫ్స్లోకి. ఒక ఫెంటాస్టిక్ గేమ్ ఆఫ్ క్రికెట్ చెపాక్లో. అండ్ సిఎస్కి కూడా బాగా ఆడారు. కానీ ఈ మ్యాచ్ని ఎలా అయితే ఏ విధంగా అయితే చేజ్ చేసి గెలిచారు సన్రైజ్ హైదరాబాద్, వాళ్ళ బ్యాటింగ్ యూనిట్కి ఎస్పెషల్లీ క్లాసన్ అండ్ ఇషాన్ కిషన్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళ ఆట తీరు చాలా బాగుండింది, వాళ్ళు చేజ్ చేసిన విధానం అద్భుతంగా ఉండింది, వాళ్ళ గేమ్ అవేర్నెస్ చాలా బాగుండింది. మరి దాని గురించి మాట్లాడుకోవాలి ప్రత్యేకంగా. అండ్ అఫ్ కోర్స్ పర్ఫార్మెన్స్ల గురించి, ఎవరు బాగా చేశారు, ఎవరు అద్భుతమైన ఎఫర్ట్స్ చూపించారు, ఎవరు తెలివి చూపించారు, ఇవన్నీ మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ దాంతో పాటుగా నెక్స్ట్ గేమ్ ఆర్ఆర్ అండ్ ఎల్ఎస్జీ. ఎందుకు ఆర్ఆర్కి ఇంపార్టెంట్ ఈ గేమ్, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. కాబట్టి లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ చెపాక్లో జరిగిన ఈ మ్యాచ్, దిస్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ గేమ్స్. అగైన్ బ్యాట్కి బాల్కి మధ్యన ఒక కాంపిటీషన్ ఉండింది. బౌలర్స్ వేర్ ఇన్ ద గేమ్ బికాస్ పిచ్ కొంచెం స్లోగా కాస్త టర్న్ ఆఫర్ చేస్తూ ఉండింది. ప్రతి బాల్ షార్ట్ కొట్టే ఆస్కారం లేదు బ్యాటర్స్కి. అండ్ దే హ్యాడ్ టు అప్లై దెమ్సెల్వ్స్. అండ్ దాని నుంచే వచ్చింది ఒక ఫెంటాస్టిక్ గేమ్ ఆఫ్ క్రికెట్. చెన్నై సూపర్ కింగ్స్కి సంజు శాంసన్ బాగానే స్టార్ట్ చేశాడు, గివ్ దెమ్ ఫ్లయింగ్ స్టార్ట్. బట్ తను త్వరగా అవుట్ అయిపోయాడు. ఎలా, ఎవరి వల్ల, అది మాట్లాడదాం, సెపరేట్గా మాట్లాడుతున్న దాని గురించి. ఉర్విల్ పటేల్ వచ్చి త్వరగా వెళ్ళిపోయాడు. రుతురాజ్ గైక్వాడ్ షీట్ యాంకర్ రోల్ ఆడదాం అనుకున్నాడు. ఈ పిచ్కి తగ్గట్టుగా అది ఆడడం అవసరం అని వాళ్ళు భావించారు. వర్కౌట్ కాలేదు బికాజ్ తను మధ్యలో అవుట్ అయిపోయాడు. వాళ్ళకి యాక్చువల్లీ బాగా పర్ఫామ్ చేసిన ఎవరంటే కార్తిక్ శర్మ ఒకడు. బాగానే ఆడాడు, 32 పరుగులు స్కోర్ చేశాడు 19 బాల్స్లో. వాజ్ వెరీ గుడ్. హీ టుక్ ది అటాక్ టు ఎస్ఆర్హెచ్ బౌలర్స్. దాంతో డెవాల్డ్ బ్రూవిస్ బాగానే ఆడాడు, 44 పరుగులు స్కోర్ చేశాడు. గాట్ అవుట్ ద రాంగ్ టైమ్ ఫర్ దెమ్. తర్వాత శివం దుబే కూడా 26 పరుగులు స్కోర్ చేశారు. వీళ్ళు ముగ్గురే మెయిన్ కాంట్రిబ్యూటర్స్. ఇక్కడ మనం ఆడుకోవాల్సింది యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి. బికాజ్ వాళ్ళ బౌలర్స్ చక్కగా అర్థం చేసుకున్నారు ఈ పిచ్ ఎలా ప్రవర్తించింది. అందరూ కాదు, కొంతమంది. అలాగే సార్ నితీష్ అండ్ ప్రఫుల్ హింగే, వాళ్ళకి అర్థం కాలేదు ఈ పిచ్ ఎలా బౌలింగ్ చేయాలో. నితీష్ కుమార్ రెడ్డి 2 overs 35, వెరీ ఎక్స్పెన్సివ్. ప్రఫుల్ హింగే 3 overs 37. లాస్ట్ వేసిన ఓవర్లో ఒక వికెట్ వచ్చింది తనకి లాస్ట్ బాల్కి, బట్ దట్ డజంట్ రియలీ కౌంట్. నితీష్ ఫస్ట్ ఓవర్ వేసాడు, 17 runs ఇచ్చాడు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు, అక్కడ కూడా ఎక్స్పెన్సివ్గా మారాడు. ఇషాన్ మలింగా కూడా చాలా బౌలింగ్ చేశాడు. తన 4 overs 26 పరుగులు, ఒక వికెట్ మాత్రమే. పవర్ ప్లేలో చాలా ఎకనామికల్ బౌలింగ్ చేశాడు ఇషాన్ మలింగా. తర్వాత సాకిబ్ హుసేన్, హీ వాజ్ వెరీ గుడ్, 4 overs 34, కానీ 2 wickets తీసుకున్నాడు. ఉర్విల్ పటేల్కి వేసిన స్లోర్ బాల్ ఎంత గ్రిప్ అని చూసారా. ప్లేయింగ్లో చూసినప్పుడు హర్ష్ దుబే ఉంటే బాగుండేదా అని అనిపించింది. బికాజ్ స్లో సర్ఫేస్, స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది అని. కానీ స్పిన్నర్ అక్కర్లేదు, మా దగ్గర ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు, ఆ ఫాస్ట్ బౌలర్ స్లోర్ వన్స్ చేస్తే ఒక రకంగా ఉంటుంది అన్నట్టుగా ఓ థాట్ ప్రాసెస్. దాని ఎగ్జిక్యూషన్ చూస్తే సాకిబ్ హుసేన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. శివం దుబేని అవుట్ చేశాడు. తర్వాత ఆయన సెకండ్ స్పెల్, ఫస్ట్ స్పెల్ ఏమో రూల్ పటేల్ని అవుట్ చేశాడు. అది ఇన్ టు ద పిచ్ వేశాడు. బాల్ గ్రిప్ అయి టర్న్ అయింది. ఒక ఆఫ్ స్పిన్నర్ వేస్తే ఎలా టర్న్ అవుతుందో అలా టర్న్ అయింది. ఇట్ వాజ్ ఎ గ్రేట్ డెలివరీ. తన చేంజ్ ఆఫ్ పేస్ చాలా బాగుంది. రియలీ ఇంప్రెసివ్ యంగ్స్టర్. ఇన్ఫాక్ట్ సన్రైజ్ హైదరాబాద్కి సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఇప్పటిదాకా ఈ సీజన్లో సాకిబ్ హుసేనే. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ దాట్. తన వేరియేషన్స్ ఏవైతే దానిపైన వర్క్ చేశాడో, తన కంట్రోల్ ఏదైతే చాలా బాగుందో మెచ్చుకొని తీరాల్సిందే. అఫ్కోర్స్ శివాంగ్ కుమార్ కూడా బాగానే వేశాడు. 3 overs 20 runs మాత్రమే. ఇన్ఫాక్ట్ తన థర్డ్ ఓవర్లో చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఓవర్లో కూడా సింగిల్ మాత్రమే ఇచ్చాడు. సో హీ బౌల్డ్ రియలీ వెల్. కాకపోతే తన కోటా పూర్తవ్వలేదు. నాకు చెప్పాను కదా, ఒకటే నాకు చిన్న కన్సర్న్గా మిగిలిపోయింది అనమాట. నౌ యూ గోనా టాక్ అబౌట్ మై ఫేవరెట్ సెగ్మెంట్ ఆఫ్ లేట్. మనం గత 2-3 రోజులుగా ఏంటో తెలుసా మీకు అది? అమెరాన్ క్వైట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరి నుంచి వచ్చిందంటే ఇట్ హ్యాస్ టు బి ద కెప్టెన్ ప్యాట్ కమిన్స్. బికాజ్ తను వేసిన ఓవర్స్ ఏవైతే ఉన్నాయో, తను వేసిన ఫస్ట్ ఓవర్లో సంజు శాంసన్ అవుట్ చేశాడు. అప్పటిదాకా సంజు శాంసన్ లుకింగ్ వెరీ డేంజరస్. 13 balls 27, హీ గాట్ హిమ్ కాట్ బిహైండ్. తర్వాత 2వ ఓవర్ వచ్చాడు. 2వ ఓవర్లో ఇట్ వాజ్ ద 10th over ఆఫ్ ది ఇన్నింగ్స్, కార్తిక్ శర్మను అవుట్ చేశాడు. హీ రియలైజ్డ్ అంటే ఇండియన్ బౌలర్స్ కంటే బెటర్గా ప్యాట్ కమిన్స్ ఇండియన్ పిచర్స్ని అర్థం చేసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. ఎలా అయితే ఆ క్రాస్ సీమ్ డెలివరీ ఇన్ టు ద పిచ్ స్లోవర్ డెలివరీ వేశాడో, ఇట్ గ్రిప్డ్ అండ్ ఇట్ బౌన్స్డ్ అండ్ ఫోర్స్ చేసింది కార్తిక్ శర్మని స్క్వేర్ ఆఫ్ ద వికెట్ ఆడడానికి. బికాస్ స్క్వేర్ ఆఫ్ ద వికెట్ 66 మీటర్ల బౌండరీస్. ఆ కట్ షాట్ ఆడే ప్రయత్నం, పేస్ లేదు బాల్లో. పేస్ లేనప్పుడు కట్ ఆడితే ఎక్కువ దూరం వెళ్ళదు, పేస్ ఇచ్చినప్పుడు కట్ ఆడితే ఎక్కువ దూరం వెళ్తుంది. ఇట్స్ జస్ట్ నార్మల్ ఫిజిక్స్, రైట్? ఆ స్లో డెలివరీ వేయడం, కార్తిక్ శర్మను అవుట్ చేయడం, ఆ ఓవర్లో చాలా తక్కువ రన్స్ ఇవ్వడం, అది మాత్రమే కాదు 12వ ఓవర్లో కూడా 1 run మాత్రమే ఇచ్చి మరొక వికెట్ తీసుకున్నాడు. సో హీ బేసికలీ గాట్ 3 wickets ఇన్ ద ఫస్ట్ 3 overs హీ బౌల్డ్. రుతురాజ్ గైక్వాడ్ అవుట్ చేశాడు. అగైన్ షార్ట్ బాల్ ఇన్ టు ద పిచ్, పుల్ ఆడే ప్రయత్నం. ఐ నో రుతురాజ్ గైక్వాడ్ బాటమ్ ఆఫ్ ది బ్యాట్ తగిలింది. సో తను స్క్వేర్ లెగ్ ఆడదాం అనుకుంటే మిడ్ వికెట్కి వెళ్ళి అవుట్ అయిపోయాడు. కానీ ఆ పిచ్కి తగ్గట్టుగా వేశాడు అండ్ సైలెంట్గా కానిచ్చేశాడు. 10వ ఓవర్లో 2 runs మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. 12వ ఓవర్లో 1 run మాత్రం ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అంటే వైల్ ఎవ్రీబడి ఎల్స్ ఆర్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ బౌలర్స్ ఆర్ స్ట్రగ్లింగ్, తను చూపించాడు ఎలా బౌలింగ్ చేయాలో. తను ఒక టెంప్లెట్ సెట్ చేశాడు. అంతా సైలెంట్గా చేస్తాడు. హీఈస్ అ బ్రిలియంట్ లీడర్, అ వెరీ గుడ్ క్యాప్టెన్. ఆ ఎబిలిటీస్, ఆ లీడర్షిప్, ఆ స్కిల్, ఆ రీడింగ్ ఆఫ్ ది కండిషన్స్, ఇవన్నీ కలుపుకొని హీ హ్యాపెన్స్ టు బి ఆర్ అమెరాన్ క్వైట్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే. మీ ఉద్దేశంలో
ఎవరికి ఇవ్వాలి ఈ అమెరాన్ క్వైట్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే మీరు కమెంట్లో చెప్పొచ్చు. ఇట్ కుడ్ బి డిఫరెంట్ పర్సన్ ఫర్ యూ, బికాజ్ ఎవరైతే నాకు ఎక్కువ గోల చేయకుండా ఎక్కువ లైమ్లైట్ తన వైపు తెచ్చుకోకుండా పర్ఫార్మెన్స్ అలా సైలెంట్గా చెల్లిపారో వాళ్ళని సెలబ్రేట్ చేస్తాం దీంట్లో. సో మీ ఉద్దేశంలో ఎవరది? యూ కెన్ లెట్ మీ నో. అమెరాన్ అని పెట్టి మీ ప్లేయర్ ఎవరో దీనికి ఈ కేటగిరీలో వచ్చేవాళ్ళు అండ్ దానికి రీజన్ ఏంటో కమెంట్లో చెప్పండి. ఓకేనా? బ్రిలియంట్. నౌ 180కి రిస్ట్రిక్ట్ చేశారు, దాని తర్వాత చేజ్ మొదలైన సన్ రైజ్ హైదరాబాద్. నౌ దిస్ ఈజ్ వేర్ ఇట్ గెట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. నో ఇన్ని రోజులు నేను కూడా చాలా సందర్భాల్లో కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేసిన విషయం ఏంటంటే సన్ రైజ్ హైదరాబాద్ ఫ్లాట్ పిచెస్ దొరికినప్పుడు ఒక విధంగా బ్యాటింగ్ చేస్తారు, ప్రతి చోట అలానే బ్యాటింగ్ చేస్తామని ప్రయత్నిస్తారు. అదే వర్కౌట్ కాలేదు. అహ్మదాబాద్లో 86 కాల్అవుట్ అయ్యారు. అక్కడ కూడా మనం మాట్లాడుకుంది ఇలానే ఆడుతూ పోతే, ఇలానే ప్రతి చోట నేను షాట్స్ ఆడతానంటే, ప్రతి బాల్కి షాట్ ఆడతానంటే అది కుదరదు. బికాస్ క్రికెట్ ఈజ్ అబౌట్ ప్లేయింగ్ ది కండిషన్స్, క్రికెట్ ఈజ్ అబౌట్ ప్లేయింగ్ ద సిచ్యువేషన్. అది ఈ మ్యాచ్లో అద్భుతంగా చేశారు. ఇప్పుడు యాజ్ లాయల్ ఫ్యాన్స్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ మీరు ఎట్లాగైతే బ్యాక్ చేస్తారు సన్ రైజ్ హైదరాబాద్ని, మీరు అనొచ్చు ఏయ్ ఫ్లాట్ ట్రాక్ మీద మాత్రమే ఆడతారని చూసావా, కష్టమైన వికెట్. కరెక్ట్, కానీ కష్టమైన వికెట్ ఎలా వచ్చే రన్స్? వాళ్ళ ఆటని అడ్జస్ట్ చేసుకున్నారు, అడాప్ట్ చేసుకున్నారు, ఈ పిచ్కి తగ్గట్టుగా ఆడారు. ట్రావిస్ హెడ్ వికెట్ త్వరగా కోల్పోయిన తర్వాత పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ కోసం వెళ్ళలేదు. అభిషేక్ శర్మ కూడా నెమ్మదిగానే ఆడాడు. 21 balls 26. దట్ ఈస్ నాట్ హిజ్ యూజువల్ పేస్. తగ్గి ఆడాడు బికాస్ హీ రియలైజ్డ్ ఈ పిచ్ పైన ప్రతి బాలు షాట్ ఆడితే 120, 130కి ఆల్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. మ్యాచ్ గెలవాలంటే మనం సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడాలి. ఇది అర్థం చేసుకున్నాడు. మీరు కూడా ఐ అండర్స్టాండ్ యువర్ లాయల్ ఫ్యాన్స్, ఐ అండర్స్టాండ్ యూ వాంట్ టు బ్యాక్ యువర్ టీమ్. ప్రతి ఇన్స్టెన్స్లో మీరు సపోర్ట్ చేయాలని అనుకుంటారు, కానీ ఇక్కడ టీం డిఫరెంట్గా ఏం చేసింది పిచ్ పైన, ఎందుకు గెలిచారు, అది కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అది చెప్పే ప్రయత్నమే ఈ స్టంప్ టైల్స్లో నేను చేసే వీడియోస్. దే చేంజ్ దేర్ గేమ్, అడాప్ట్ చేసుకున్నారు కండిషన్స్కి, తగ్గి ఆడారు ఒక మెట్టు, అందుకనే నెగ్గారు. ఇషాన్ కిషన్, ఆండ్రే క్లాసన్ వీళ్ళ పార్ట్నర్షిప్ వాజ్ అవుట్ స్టాండింగ్. కొన్ని అయితే చెప్తాను, ఒక స్పిన్నర్కి అగేన్స్ట్గా యూజువల్గా ఆఫ్ ద బ్యాక్ ఫుట్ పుల్లు కొడతాడు కదా మిడ్ వికెట్ పై నుంచి, అది కాకుండా ఆఫ్ ద బ్యాక్ ఫుట్ కవర్స్ పై నుంచి షాట్ ఆడాడు. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్స్ ఈ సీజన్లో నేను చూసింది. అది సిక్స్ అలలే, కానీ అది ఆడడానికి కావాల్సిన స్కిల్ ఏదైతే ఉందో దాట్స్ సంథింగ్ ఎల్స్. అది క్లాసన్ చేయగలిగాడు. ఆన్ ఎ టర్నింగ్ ట్రాక్ ఈజ్ వెరీ గుడ్. బట్ అఫ్ కోర్స్ దాంతో పాటుగా ఇషాన్ కిషన్ కూడా. మీరు ప్రివ్యూ చూస్తుంటే మీకు తెలుసు, ఐ పిక్డ్ ఇషాన్ కిషన్. నాకు అనిపించింది ఈ స్లో ట్రాక్ గనక ఇస్తే తనే కీ ప్లేయర్ అవుతాడని చెప్పేసి. క్లాసన్ ఎలాగో రన్స్ కొడతాడు అన్నాను, గుర్తుందా? బికాజ్ ఐ నో ఎనీ విచ్ వేస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. బట్ ఇషాన్ కిషన్ ఎందుకు ఆ మాట అన్నాను అంటే, మీరు గమనించుంటే కనుక వరల్డ్ కప్లో కూడా అగేన్స్ట్ పాకిస్తాన్ ఎ టఫ్ పిచ్ హీ స్కోర్డ్ రన్స్. ఇక్కడ ఈ సీజన్లో కూడా అగేన్స్ట్ ఆర్ఆర్ సెకండ్ గేమ్లో టఫ్ పిచ్, స్లో పిచ్, టర్నింగ్ ట్రాక్ హీ స్కోర్డ్ రన్స్. తనకి తెలుసు ఎలా ఆడాలో ఈ టర్నింగ్ ట్రాక్స్లో, స్లో కండిషన్స్ ఉన్నప్పుడు, పిచ్ బాల్ ఆర్ బ్యాట్ పైకి సరిగ్గా బాల్ రానప్పుడు ఎలా ఆడాలో ఇది తెలుసు ఇషాన్ కిషన్కి. దాని తగ్గట్టుగా తన గేమ్ని తగ్గించుకొని ఆడాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా ఆడితే ట్రోఫీస్ గెలుస్తారు. ప్రతి సిచ్యువేషన్లో ఒకేలాగా ఆడలేరు. మీరు ఏ రోడ్డు మీద నడుపుతున్నారు బండి, దానికి తగ్గట్టుగా మీ బండి నడపాలి. ఇదే ప్రతిసారి చెప్పే ప్రయత్నం చేసింది. తప్పుగా అర్థం చేసుకుని ఇప్పటికీ ఉంటారు, కానీ ఐ హోప్ యూ గెట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. కష్టమైన పిచ్చెస్ ఎప్పుడైతే ఇస్తారో వీళ్ళకి, విచ్ ఇస్ వాట్ ఎవ్రీబడి వాంట్స్ టు డూ, సిఎస్కే డిడ్ ద రైట్ థింగ్. వాళ్ళ కండిషన్స్కి తగ్గట్టుగా ఎస్ఆర్హెచ్ కండిషన్స్ ఏదైతే ఇష్టమో దానికి ఆపోజిట్గా ఇచ్చారు, విచ్ ఇస్ హౌ ఎ హోమ్ గేమ్ షుడ్ బి ఫర్ ఎనీ టీమ్. సిఎస్కే డిడ్ దాట్. ప్రతి టీం ఇదే చేస్తారు. నౌ పీపుల్ విల్ స్టార్ట్ టు థింక్, ఓ ఎస్ఆర్హెచ్ ఇలా కూడా ఆడగలరా, ఇలాంటి పిచ్ ఇచ్చినా కూడా ఇలాంటి రన్స్ కొట్టే వాళ్ళు ఉన్నారా, ఇప్పుడేం చేయాలరా మనం అనే ఆలోచనకి లోనయ్యేలా చేస్తుంది పర్ఫార్మెన్స్. అది అవసరం, అది చేశారు ఇక్కడ ఎస్ఆర్హెచ్. సెలబ్రేట్ దాట్. సన్ రైజ్ హైదరాబాద్ గెలిచి క్వాలిఫై అయిపోయారని చెప్పేసి సిఎస్కే గురించి మాట్లాడుకోకుండా మిస్ అయిపోవడం సాధ్యమే, కానీ ఐ థింక్ లెట్స్ టేక్ ఎ ఫ్యూ మినిట్స్ టు టాక్ అబౌట్ దెమ్ నౌ. ఇట్స్ బిన్ ఎ టఫ్ సీజన్ ఫర్ దెమ్. బోల్డ్ ఇంజురీస్ అయ్యాయి. జేమీ ఓవర్టన్ ఉండుంటే కనీసం ఈ మ్యాచ్కైనా సిచ్యువేషన్ వేరేగా ఉండేదేమో. నౌ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్, అంటే తక్కువ ప్లేయర్స్ ఉన్నా, వాళ్ళకి కావాల్సిన కాంబినేషన్స్ లేకపోయినా కూడా వాళ్ళు ఆడిన విధానాన్ని మెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాచ్లో కూడా ఇట్ వాస్ ఎ ట్రికీ పిచ్. వాళ్ళు బ్యాటింగ్ మొదట చేస్తున్నప్పుడు కూడా పిచ్ అంత అనుకూలంగా లేదు బ్యాటింగ్ చేయడానికి. యూ వుడ్ హ్యావ్ థాట్ సిఎస్కే దీన్ని డిఫెండ్ చేసుకోగలరు అని. కాకపోతే సిఎస్కే బౌలింగ్ విభాగానికి వచ్చేసరికి జరిగింది ఏంటంటే, నాకు అనిపించింది వాళ్ళు ఎస్ఆర్హెచ్ బౌలర్స్ వేసిన టైప్ ఆఫ్ బౌలింగ్ నుంచి వాళ్ళు ఎక్కువ ఇన్పుట్స్ తీసుకోలేదు. స్లోర్ బాల్స్ ఎక్కువ పనిచేసాయి, ఎక్కువ గ్రిప్ అయ్యాయి. ఇంటూ ద పిచ్ వేసినప్పుడు గ్రిప్ అయింది, ఆ క్రాస్ డెలివరీస్ కట్టర్స్ వేసినప్పుడు గ్రిప్ అయింది, అది చూసాం. అది అంతగా చేయలేదు వాళ్ళు. పవర్ ప్లేలో బాగా వేశారు బౌలింగ్. దట్ ఆస్పెక్ట్ వాస్ గుడ్ బికాస్ ట్రావిస్ హెడ్ని ఫ్రస్ట్రేట్ చేశారు, తన వికెట్ తీసుకున్నారు. పవర్ ప్లేలో 40-45 రన్స్ మాత్రమే ఇచ్చారు. సో
దే డెంట్ లెట్ SRH who are known to dominate పవర్ ప్లే వాళ్ళని ఒక ఫ్లయింగ్ స్టార్ట్ వెళ్ళనివ్వలేదు, ఆపగలిగారు. ఇన్ఫ్యాక్ట్ 12 ఓవర్స్ దాకా కూడా చూస్తే 100 పరుగులు మాత్రమే ఇచ్చారు, విచ్ ఇస్ వాట్ 8 per ఓవర్. గ్రేట్ జాబ్, రైట్? లాస్ట్ 8 ఓవర్స్ 10 per ఓవర్ కావాలి. ఇన్ ది వెరీ గుడ్ ఇన్ ద ఫీల్డ్. నూర్ అహ్మద్ ఒక 6 ఆపడానికి తన శరీరాన్ని పనంగా పెట్టాడు. ఇట్స్ నాట్ లైక్ దే హ్యాడ్ ఎ టెర్రిబుల్ గేమ్, లేదు. ఇట్ వాస్ ఎ క్లోజ్లీ కంటెస్టెడ్ మ్యాచ్. సిఎస్కే గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కనుక ఆ క్లాస్ అండ్ నిషాన్ కిషన్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేసి ఉంటే సిఎస్కే గెలిచే ఛాన్స్ ఉండేది. బట్ దట్ డెంట్ హ్యాపెన్. సో సమ్టైమ్స్ మీరు అపోనెంట్స్ ఇంకా బాగా ఆడితే బాగా ఆడారని చెప్పి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పడం తప్ప ఇంకేం చేయలేరు. దిస్ డే SRH వాళ్ళ అప్రోచ్ తోటి దే అవుట్ ప్లేడ్ సిఎస్కే. బట్ సిఎస్కే తప్పుగా ఆడిందేం లేదు, వాళ్ళు ఏమీ తక్కువ స్థాయి క్రికెట్ ఆడిందేమీ లేదు. సో లెట్స్ నాట్ ఫర్గెట్ దట్, కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ అందరూ అందుబాటులో లేరు, బోల్డ్ ఇంజురీ కన్సర్న్స్ అయినా కూడా ఇక్కడ దాకా రావడం నిజంగానే కంబ్యాక్ చేయగలిగారు. దే ఆర్ స్టిల్ ఇన్ ఇట్ విత్ ఎ ఛాన్స్. నెక్స్ట్ గేమ్ గెలిస్తే జీటీతో విచ్ విల్ బి వెరీ డిఫికల్ట్. అహ్మదాబాద్కి వెళ్ళడం నాట్ ఈజీ. అది చేయగలిగితే పంజాబ్ కింగ్స్ వాళ్ళ మ్యాచ్ ఓడిపోతే, రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు 2 ఓడిపోతే, ఐ నో ఇట్స్ టూ మచ్ టు ఆస్క్ ఫర్, బట్ ఇప్పటికి కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వచ్చు. బట్ ఉన్న సిబ్బందితోటి, ఉన్న లిమిటేషన్స్లో, ఉన్న లిమిటెడ్ కాంబినేషన్స్లో ఐ థింక్ దే డిడ్ డీసెంట్ జాబ్. సో లెట్స్ నాట్ టేక్ దట్ అవే. అన్ఫార్చునేట్ సిఎస్కే ఫ్యాన్స్, ఇంతకు మించి నేను చెప్పడానికి కూడా ఏం లేదు. ఐ నో ఇట్స్ ఎ టఫ్ సీజన్, బట్ భవిష్యత్తు బాగుంది. కార్తిక్ శర్మ బాగా పర్ఫామ్ చేశాడు, సంజు సామ్సన్ ఆ స్టంపింగ్ ఎంట్రీ క్లాస్ ఉంది. మహాబ్రో ఇట్ వాస్ సంథింగ్ ఎల్స్. ఒక అరక్షణం కూడా లేదు దాంట్లో. ఆ స్టంపింగ్ ఎలా అయితే చేశాడో, ధోనీని గుర్తు చేయలేదు ఆ స్టంపింగ్లో. ఇట్ వాజ్ అవుట్ స్టాండింగ్. సో అలాంటి మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయి ఈ మ్యాచ్లో, బట్ నాట్ ఇనఫ్ టు విన్ ద గేమ్, నాట్ ఇనఫ్ టు స్టే అలైవ్ 100%. సో యా, అన్ఫార్చునేట్ సిఎస్కే ఫ్యాన్స్, బట్ దట్స్ హౌ ద స్పోర్ట్ ఇస్. సమ్ టైమ్స్ మీరు బాగా ఆడినా, మీకంటే బాగా ఆడిన టీం ఉంటే ఓడిపోక తప్పదు. జీటీస్ కూడా గేమ్ అగైన్స్ సిఎస్కే, వాళ్ళది గెలిస్తే వాళ్ళే 18కి వెళ్ళిపోతారు. అప్పుడు నెట్ రన్ రేట్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఐ థింక్ దేర్స్ అ బిగ్గర్ ప్రాబబిలిటీ దట్ సన్ రైజ్ హైదరాబాద్ నంబర్ 3లో ఫినిష్ అవుతారని నాకు అనిపిస్తోంది, అన్లెస్ జీటీ లూజెస్ అండ్ SRH బీట్స్ ఆర్సీబీ. నెట్ రన్ రేట్ బెటర్ అయితే తప్ప ఇలాంటివన్నీ జరిగితే, విచ్ ఐమ్ సేయింగ్ మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద ప్రాబిలిటీ నంబర్ 3 ఫినిష్ అవుతారు, క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్కి. విల్ సీ వాట్ హ్యాపెన్స్ లేటర్, రైట్? ఇది ఈ మ్యాచ్కి సంబంధించిన విషయం. ఎంజాయ్ చేస్తుంటే కనుక లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో మీకు. మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ గేమ్ దట్ వీ హ్యావ్ మన IPL సీజన్లో ఈజ్ RR టేకింగ్ ఆన్ LSG. దీని మీద ఎక్కువ టైం నేను గడపను రైట్ నౌ, బికాజ్ రివ్యూలో దాని గురించి మాట్లాడుకోవచ్చు. RRకి ముఖ్యమైన గేమ్, 2 గేమ్స్ ఉన్నాయి వాళ్ళకి, 2 గెలిస్తే వాళ్ళు 16 పాయింట్స్కి రావచ్చు. దే స్టిల్ హ్యావ్ ఎ రియలిస్టిక్ ఛాన్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్, బికాజ్ పంజాబ్ కింగ్స్ ఒక మ్యాచ్ గెలిచినా 15కి వస్తారు. సిఎస్కే నెక్స్ట్ గేమ్ ఓడిపోతే వాళ్ళు 14 దగ్గరే ఉండిపోతారు. బట్ RR వాళ్ళ దగ్గర 2 మ్యాచెస్ గెలిస్తే దే కెన్ గెట్ టు 16. కెన్ ఇట్ హ్యాపెన్? ఇట్ క్యాన్ హ్యాపెన్. అదే జరిగితే వాళ్ళు క్వాలిఫై అయ్యే 4th టీమ్గా మారుతారు. దే స్టార్ట్ ఆఫ్ ద సీజన్ రియలీ వెల్, దే డిజర్వ్ టు క్వాలిఫై. చూద్దాం ఏం జరుగుతుందో. పంజాబ్ కింగ్స్ ఆన్ ద హ్యాండ్ ఒక మ్యాచ్ ఉంది అగైన్స్ LSG, వాళ్ళది గెలవాలని కోరుకోవాలి, మిగతా రిజల్ట్స్ వాళ్ళ ఫేవర్లో వెళ్ళాలని కోరుకోవాలి. సిఎస్కే వీళ్ళు ఏం చేయాలి? యూ నో ద డ్రిల్. వాళ్ళు 14 పాయింట్స్కి రావాలి మ్యాచ్ గెలిచి అగైన్స్ జీటీ, తర్వాత వేడుకోవాలి మిగతా వాళ్ళు వాళ్ళకంటే పైన ఉండకూడదని. బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు దిస్ గేమ్, RR నీడ్స్ టు విన్ దిస్ గేమ్. ఆడుతుంది లక్నో సూపర్ జైంట్స్ తోటి. LSG ఆర్ అ డేంజరస్ సైడ్, బికాజ్ పోయిందే ఉంది వాళ్ళకి, ఎలాగో ఎలిమినేట్ అయిపోయారు, అసలు భయం లేకుండా ఆడుతున్నారు, ఫ్రీడమ్తో ఆడుతున్నారు, సెట్ అన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు కాంబినేషన్. టాప్ 3 ఇప్పుడు సెట్ చేసుకున్నారు, రన్స్ ఈజీగా వస్తున్నాయి, బౌలింగ్ బాగా చేస్తున్నారు. సో ఇట్స్ వెరీ డేంజరస్ టీమ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో RR వాళ్ళతో ఆడాలి. RRకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఫీల్డింగ్ బాగాలేదు వాళ్ళది. రియాన్ పరాగ్ కూడా 100% ఫిట్గా అనిపించలేదు నాకు. అండ్ క్రితం మ్యాచ్ ఎలా అయితే ఓడిపోయారో దాని నుంచి ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారో చూడాలి. అయితే ఓకే, అవ్వకపోతే దే విల్ ఆల్సో బీ అవుట్. పంజాబ్ కింగ్స్ విల్ బీ హోపింగ్ దట్ LSG డస్ దెమ్ ఎ ఫేవర్ అండ్ RRని వాళ్ళు ఓడిస్తారు అని కోరుకోవాలి. ప్లేయింగ్ 11 ఇవన్నిట్లోకి నువ్వు వెళ్ళట్లేదు. లైక్ ఐ సెడ్, ఐ డోంట్ వాంట్ టు డ్వెల్ టూ మచ్ ఆన్ దిస్. ఎక్కువ టైం దీనికి ఇవ్వట్లేదు, క్షమించండి. 1, ఐఎమ్ రియలీ టైర్డ్. 2, రివ్యూలో దీని గురించి మాట్లాడుకుందాం డీటెయిల్గా. బట్ ఆఫ్ కోర్స్ వీడియో నచ్చింటే కనుక లైక్ ఇట్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ వాట్ యు లైక్, వాట్ యు డోంట్ లైక్. అండ్ ఆఫ్ కోర్స్ స్టంప్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకళ్ళు మళ్ళీ కలిసి అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.